దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మలో ఆరాధన యోధా సంఘంలోని పరిచర్య తరపున పేరు పేరున నా హృదయపూర్వకమైన శుభాలు అందరికీ వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. మంచిది, అందరూ బాగున్నారా? దేవుడు నిండారుగా మనలను మన కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలకు మరి దేవుని మహాకృప అయిన దయ ఈరోజు ఈ లైవ్లో మీ ముందుకు రావటానికి ఆయన కృప. ఏది ఏమైనప్పటికీ కూడా యోధా సింహం ధ్వని ఈ పరిచర్య భాగంలో ప్రతి కుటుంబ సభ్యులకు పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వకమైన శుభాలు, అందరికీ వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నేను అప్డేట్ చేసినట్టు ప్రతి మెసేజీ మీరు చూస్తున్నారు, అలాగే లైక్ కొట్టి షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. కాబట్టి అందరిని బట్టి నేను ఎంతో ప్రభు సన్నిధిలో నేను స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ విషయంలో కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. ముఖ్యంగా మా వ్యక్తిగతంగా ప్రతి దినము కూడా ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మంచిది, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానాంశంలో నుంచి చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే దేవుని యొక్క మహాకృపను బట్టి ఇప్పటి వరకు కూడా నేను చెప్పే ప్రతి మెసేజ్లో సత్యాన్ని గుర్తించి మరి ప్రతి ఒక్కరు కూడా మీరు లైక్ కొడుతున్నారు, అలాగే మీరు షేర్ చేస్తున్నారు. మంచిది. అయితే దీంట్లో ఒక చిన్న లోపం ఉంది. ఏంటంటే ఆ లోపం ఏదో సామెత, ఈ లోకంలో సామెత అంటారు. ఏంటి ఆ సామెత అంటే, ఒకడు చూస్తే కొత్త బుద్ధి అయింది, మరొకడు చూస్తే పెద్ద బుద్ధి అయింది అని చెప్పినట్టు లోక సామెత ప్రకారంగా ఈ ఆత్మీయ విషయంలో కూడా చాలా వ్యత్యాసాలు కనబడుతూ ఉన్నాయి. సో కాబట్టి ఇటువంటి భావాలు మన మనసులో నుంచి తీసివేయాలని ఒక సేవకుడుగా నేను తెలియపరుచుకుంటూ ఉన్నాను. దేవుడు ఏర్పాటు చేసుకునే ప్రతి సేవకుడు ప్రయాసం ఏంటంటే అందరూ మారుమనసు పొందాలి, అందరూ రక్షణ పొందుకోవాలి, ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉండాలని తపన, ఆవేదన, ప్రయాసం. అంతేగాని ఒక సేవకుడు ఒక రకంగా, మరొక సేవకుడు మరొక రకంగా సిద్ధపడటం అనేది కాదు. కానీ అందరూ అదే ట్రాక్లో ప్రభు మనల్ని అందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు. అటు సేవకులనవని, విశ్వాసులవని. సో కాబట్టి మనం అందరము కూడా ఈ అంత్య దినములలో మన నీతిని, విశ్వాసాన్ని, పరిశుద్ధతని కాపాడుకుంటూ ఆయన రాకడలో మనం ఎత్తబడే గుంపులో ఉండటానికి సిద్ధపడాలి. అది మనందరి ప్రయాసం. ఇది సేవకులే కాదు, విశ్వాసులు కూడా ప్రయాసపడాలి. కాబట్టి ఎవరి సంఘాల్లో వారు నమ్మకంగా పనిచేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఏ గొడవ ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, ఈ మాట వెనక ఎంత అర్థం ఉందనేది ఒకసారి ఆలోచించి. నా జీవితంలో నేను ఎన్నో విషయాల్లో, ఎన్నో పనుల్లో, నా జీవిత యాత్రలో, ఆత్మీయ యాత్రలో కొన్ని కోల్పోయి వచ్చాను.
అయినప్పుడు కూడా ప్రభు నన్ను ఎక్కడ కూడా వెనకంచి వెయ్యక నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కొద్ది నిమిషాలు దేవునికి వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నేను మీ అందరికీ పోస్ట్ పంపించాను కదా, అందరూ చూశారా? చూసే ఉంటారు, కొంతమంది చూడలేదు. అది నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు చూస్తారేమో. ఎందుకంటే ఈరోజు అందరికీ బిజీ కదా, అందరూ పరిచర్యలు, ఎవరు పరిచర్యలు వాళ్ళు ఉంటారు, బిజీగా ఉంటారు. మంచిది. అయితే ఈ లైవ్ ప్రోగ్రాంలోకి వీక్షించాల్సినటువంటి వారు మీరు ఈ లైవ్ ప్రోగ్రాంలో అటెండ్ అవ్వచ్చు. మంచిది. దేవునికి వాక్యంలోకి మనం వెళదాం. యోహాను సువార్త, క్షమించండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము మన అంశంని చదివి నేను మళ్ళీ ముందుకు వస్తాను. చూడండి, 7వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. అతడు పరిసయ్యుల్లోను సద్దుకయ్యుల్లోను అనేకులు బాప్తిసము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, నేను చదివిన ఈ వాక్య భాగంలో ప్రాముఖ్యమైన మాట అండర్లైన్ చేసుకోవాలి. ఏంటంటే, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సర్ప సంతానమా, మీరు జాగ్రత్త. మన విషయం చెప్పాలి. ఏంటంట మన విషయం ఏంటి చెప్పండి? సర్ప సంతానమా, మీరు జాగ్రత్త. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఈ సర్ప సంతానము గురించి యోహానుకి గొప్ప గ్రహింపు వచ్చింది. యోహానుకి మిడతలు తేనె తినే బాప్తిసం ఇచ్చే యోహాను, ఈ బాప్తిసం ఇచ్చిన యోహాను ఒక గ్రహింపు అనేది వచ్చింది. దేవుడు యోహానుకు ఇచ్చాడని, ఆ గ్రహింపు అనేది యోహాను గారికి ఇచ్చాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా గ్రహింపు అనేది కావాలి. మన ఆత్మీయ జీవితంలో గ్రహింపు అనేది మన జీవితంలో లేకపోతే ఎవరు ఏ మనిషి ఎటువంటి అనేది మనం గ్రహించడం చాలా కష్టం. అందరం నమ్మేస్తూ ఉంటాం కదా, మంచోళ్ళని నమ్మేస్తాం, చెడ్డోళ్ళని కూడా నమ్మేస్తాం. ఈ లోకంలో చాలామంది ఏం చేస్తారని, నీతో నాతో షేర్ కలుపురా, మన ఇద్దరిని పార్ట్నర్షిప్గా ఉందాం, అట్లా ఇట్లా అని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడి చక్కగా ఇంపైన మాటలు చెప్పి వారు ఏం చేస్తారు, షేర్లో కలుస్తారు. ఆ తుదికి ఏమవుతున్నాయి అంటే గొడవలు రావటం, విభేదాలు రావటం, ఇలాంటి పరిస్థితులు జరిగిపోతాయి. వాడి మనసు ఎటువంటిది అనేది గ్రహించలేం, వాడి ఆలోచన ఏంటనేది గ్రహించలేం, వాడి యొక్క పరిస్థితి అంతా కూడా మనం ఏది కూడా గ్రహించలేం. కారణం ఏంటి అంటే గ్రహింపు అనేది మన జీవితంలో ఉండదు. అందుకనే వివేచన, గ్రహింపు మనకు కావాలి. శ్రేష్టమైన వరాలు ఇవి అన్నీ. దేవుని ఆత్మ పొందుకున్న ప్రతి వ్యక్తి కూడా ఇవన్నీ కూడా లభిస్తాయి. మనం చాలా జాగ్రత్తగా వినాలి. అందుకనే బాప్తిసం ఇచ్చిన యోహానుకి దేవుడు ఏం చేశాడంటే గ్రహింపు అనే మనసునిచ్చాడు. గ్రహింపు అనే మనసు ఇచ్చాడు. ఈ గ్రహింపు అనేది మనకు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనము ఈ లోకంలో పడిపోం. నేను
ఒకరోజు ఒకానొక దినాలలో నేను వాక్యం చదువుతూ ఈ శ్రేష్టమైన వరాన్ని నీకు అనుగ్రహిస్తున్నానని చెప్పినప్పుడు, నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నాకు వివేచన కావాలి, ఒక గ్రహింపు అనేది కావాలి ప్రభువా అని ఆ శ్రేష్టమైన వరాలను నేను ప్రాముఖ్యంగా ప్రభు సన్నిధిలో ఉండి ప్రార్థన చేసినప్పుడు, ప్రభు నాకు ఇచ్చిన దర్శనంలో ఈ శ్రేష్టమైన వరాన్ని నీకు అనుగ్రహిస్తున్నానని చెప్పి ప్రభు నాతో కొన్ని సూచనల మేరకు నాకు తెలియపరిచినప్పుడు, అప్పుడు అనుకున్నాను, ఏ వ్యక్తిని ఎలా నేను గ్రహించాలి, లేదంటే నేను ఈ లోకంలో పడిపోతాను అని చెప్పి ఏం చేశానంటే, ప్రభువా నువ్వు ఇచ్చావు బాగానే ఉంది, నేను ఎలా గ్రహించాలి ఏంటి అనేది, ఆ వివేచన గ్రహింపు అనేది ఎలా నేను గ్రహించగలుగుతాను అని అన్నప్పుడు, కొన్ని విషయాల్లో దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. మనుషులందరూ నడుస్తున్నారు, మనుషుల మధ్యలో అపవాదిగాడు మాత్రం ఉన్నాడు, వాడు కూడా మనిషిలాగానే ఉన్నాడు. ఎలా గ్రహించాలి? ఇవాళ సాతాను గాడు ఏం చేస్తున్నాడంటే ఒక మనిషి రూపంలోకి వచ్చేస్తున్నాడు, లేదంటే ఒక నీ రూపంలోకి వచ్చేస్తాను, లేదంటే పలానా నీ రూపంలోకి వచ్చేస్తున్నాడు. నేను నీ మనిషిని, నీ తరపునోడిని, నీకు సంబంధించినటువంటి వాడిని. ఎందుకంటే మనిషిని కలవరపెట్టడానికి, మనిషిని అగాకూలంగా చేయటానికి ఈ సాతానుగాడు చేసినట్టు పన్నాగాలి, సాతానుగాడు చేసే పన్నాగాలి. అందుకని ఈ లోకంలో పడిపోకుండా ఉండాలి అనంటే గ్రహింపు అనేది చాలా ప్రాముఖ్యమే. ప్రభు నేను అడిగినప్పుడు, ఆ దర్శనం మేరకు నేను చూసినప్పుడు, ఇది నేను ఎలా గుర్తించడం అనేది మరలా నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. అయితే ప్రజలందరూ నడుస్తున్నారు ఆ గ్రామంలో, ప్రజల మధ్యలో సాతానుగాడు కూడా ఉన్నాడు. నేను ఎలా గ్రహించాలి ఈ సాతానుగాడని, ఎలా నేను గ్రహించగలుగుతాను, ఎలా గుర్తించగలుగుతానయ్యానంటే, అందరూ ప్రజల మధ్యలో నడుస్తున్నారు, ఆ ప్రజల మధ్యలో కూడా సాతానుగాడు కూడా నడుస్తున్నాడు. అయితే నేను ఎలా గుర్తించానయ్యానంటే, ప్రజలందరూ మంచిగా మామూలుగానే నడుస్తున్నారు, ఈ ప్రజల మధ్యలో ఉన్నట్టు అపవాదిగాడు నాలుకెట్ట నాలుగు తిప్పుతూ ఉంటాడు. అప్పుడు వెంటనే గ్రహించే ఇది అపవాదిగాడు. సో కాబట్టి మనం గ్రహింపు అనేది మన జీవితంలో కావాలి. గ్రహింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. నేను రాజుల గ్రంథంలోకి నేను తీసుకున్నట్టు ఒక ప్రవక్త కూడా గ్రహించాను, యెజ్బెల్ని గ్రహించారు. నేను లోతుగా చెప్పదలుచుకోలేదు, మనం అర్థం చేసుకున్నాం. అయితే బాప్తిస్మం ఇచ్చినట్టు యోహాను దేవుడు ఆయన దృష్టిలో ఏంటంటే ఒక గ్రహింపించాడు. దేవుడు యోహానుకి ఇచ్చాడు. వారు ఇశ్రాయేలుకు మత నాయకులకు. అయితే యోహాను దృష్టిలో, దేవుని దృష్టిలో కూడా విష సర్పాలు జాతి జీవనంలోనికి విషాన్ని ఎక్కించేవారు. చూడండి, ప్రజల్లో విషాన్ని చిమ్మేవారి. ఎందుకంటే అక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, మనం అర్థం చేసుకున్న విషయంలో శాస్త్రులు, పరిసయ్యులందరూ కూడా, సదుకాయులందరూ కూడా బాప్తిస్మం పొందుకోవటం చూచి ఏం చేశారు చెప్పండి? సరుగుతూ గొరుగుతూ చేస్తున్నారు. అప్పుడు బాప్తిస్మం ఇచ్చిన యోహాను ఏం చేశాడంటే, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకుని బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని ఈ మాట మనకి తెలియపరచడం జరిగింది. అందుకనే ప్రభు ఈ మాట మనకు తెలియపరుస్తూ ఉన్నారు. చూడండి, మత్తయి సువార్తలో 12:34 అంటున్నాడు, సర్ప సంతానమా, మీరు చెడ్డవాడి మంచి ఎలా మాట్లాడగలరు? హృదయంలో నుండి ఉన్నదాన్ని నోరు మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, గమనించినట్లయితే, ఓ సర్ప సంతానమా, మీరు చెడ్డవారు మంచి ఎలా మాట్లాడగలుగుతారు? మీరు సర్ప సంతానముకు చెందిన వ్యక్తులు, అబద్ధం ఆడతారు, మోసం చేస్తారు, ఇంకా
దొంగతనం, భయంకరమైన పరిస్థితుల పాపానికి లోనయ్యి మీరు మంచి మాట్లాడతారు చెప్పండి? ఒక దొంగోడు మంచి నీతిగా మాట్లాడతాడా? ఒక వ్యభిచారి అది మంచిగా మాట్లాడిద్దా? చాలా కష్టం. మీరు మంచి ఎలా మాట్లాడగలుగుతారా? మీ హృదయంలో నిండి ఉన్నదాన్ని నోరు మాట్లాడుతుంది. మీ హృదయంలో నిండిన ఆ చెడుతనం ఉండబట్టే కదా అబద్ధం, మోసం ఇవన్నీ మీ హృదయంలో నిండికిపోయింది. మొద్దు మారిపోయింది అనుకోవాలి, లేకపోతే బండ మారిపోయింది అనుకోవాలి. కాబట్టి మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. మొద్దు మారిపోయిన, బండ మారిపోయిన మన జీవితాలు, మోడు మారిపోయిన మన జీవితాలు చిగురింప చేయాలంటే, మనలో నిండికిపోయినంటే ఆ పాపాన్ని తీసివేసేసుకోవాలి. ఆ పాపాన్ని విడిచిపెట్టి రక్షణ పొందుకోవాలి, బాప్తిస్మం పొందుకోవాలి. అప్పుడే మనం మంచిగా మాట్లాడటానికి, నీతిగా మాట్లాడటానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రభు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 23:33లో కూడా, పాపములారా, విషసర్ప వంశములారా, అంటే సంతానమా, మీరు నరశిక్ష ఎలా తప్పించుకోగలుగుతారు? సర్పము సంతానమా, నరశిక్ష నుంచి మీరు ఎలా తప్పించుకోగలుగుతారు? చెప్పండి, ఎలా తప్పించుకోగలుగుతారు? మిమ్మల్ని ఎవరిని విడిపించగలుగుతారు? ఈ లోకంలో మనం ఆలోచన చేసినట్లయితే ఎన్నో యాజ్ఞలు చేస్తున్నారు. ఎందుకంటే వారి మీద ఉన్న దోషాలు, పాపాలు పోవాలని. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమని చెప్పబడింది? కోడె రక్తమంతోనే కానీ, మేక రక్తంలోనే కానీ మీ పాపాన్ని శుద్ధవదు, కానీ ఇదిగో పరిశుద్ధమైన గొర్రె రక్తము వల్ల, అంటే యేసు రక్తము, పరిశుద్ధుడైన, రక్షకుడైన, అభిషిక్తుడైన యేసు క్రీస్తు రక్తము ద్వారానే పరిశుద్ధులు కలుగుతారు. పాప విమోచన కలుగుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది. ఎందుకంటే ఆయన పవిత్రమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం కాబట్టి ఆ రక్తముతోనే మనము పరిశుద్ధులు అవుతాం, విమోచనలు అవుతాం. అందుకని ప్రతి దినము, ప్రతి ఆ యొక్క ఆరాధనలో కూడా మనం ఆయన రక్త మాంసంలో మనం కలుసుకోవటానికి అవకాశం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన రక్తంలో పాపశుద్ధి ఉంది. ఆయన శరీరం అంతా కూడా శుద్ధిపరచబడుతుంది, శుద్ధీకరణ జరుగుతుంది. అందుకని ఆయన శరీరంలో, ఆయన రక్తంలో మనం పాల్పొందుకోవాలి. సర్వ సంతానమా, నరశిక్ష నుంచి తప్పించే ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు ఈ లోకంలో. ఏ నాయకుడు రాడు, ఏ స్నేహితుడు రాడు, ఏ వర్గం రాదు, ఏ ప్రాంతం రాదు, ఏ పరిస్థితి కూడా నీకు నీ దరికి రాదు. నీ దరికి వచ్చేది ఎవరయ్యా అంటే, నిన్ను ఆదరించేది ఎవరయ్యా అంటే, నిన్ను పరిపాలించేది ఎవరయ్యా అంటే, నిన్ను నడిపించేవాడు నాయకుడు ఎవరయ్యా అంటే ఆయనే ప్రభైన యేసు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే. అందుకనే ప్రభు కొన్ని విషయాలు మనకి తెలియపరుస్తున్న మాట ఏంటంటే, 2 దినవృత్తాంతాల గ్రంథం నేను ఒక మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. 33వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. చూడండి, మనిషి ఎలా ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలింది. ఎవరో మనిషి.
అతడు ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్య జనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఎవరు? మనిషి అని 12 ఏళ్ల వాడైన వాడు యెరూషలేములో 55 సంవత్సరాలు ఏలాడంట. ఎక్కడ? యెరూషలేములో ఆయన రాజుగా ఏలాడు. అయితే అతడు ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్య జనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడతను నడిచెను. ఎవరు ఎంతమంది చెడు నడత నడుపుతున్నారు? అంతేకాదు, యోహాను గారు ఏమన్నాడు? సర్ప సంతానమా, మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? నరక పాశంలో నుంచి తప్పించిన వాడు ఎవడు? శాపకట్లో నుంచి విడిపించగలిగిన వాడు ఎవడు? పాప విమోచన కలుగ చేసిన వాడు ఎవడు? ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరు. ఉన్నారా? ఎవరు లేరు. ఎవరున్నారంటే ఏకైక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. ఆయన్ని మన సొంత రక్షకుడిగా భావించుకొని మన హృదయములో భద్రపరచుకోవాలి. మనిషి తన జీవితంలో 12 ఏళ్ళు అయిన వాటి వ్యక్తి యెరూషలేములో 55 సంవత్సరాలు ఏలుతూ వచ్చాడు. అయితే అక్కడ ఇశ్రాయేలు అందరూ కూడా ఎదుటి నుండి యెహోవా ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడంట? వెళ్ళగొట్టాడంట. ఎందుకు? యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. యెహోవా దృష్టికి చెడు నడత నడిచే ప్రతి వ్యక్తి కూడా ఏమవుతారు చెప్పనా? ఆయన సన్నిధి నుండి వెలివేయబడతాం. ఆయన సన్నిధి నుండి నువ్వు వెలివేయబడితే నీ జీవితం, నీ గతి ఏమైపోతుందో తెలుసునా? అంధకారం అయిపోతుంది. గుర్తుపెట్టుకో, నీ జీవితం ఏమైపోతుందంటే అంధకారం అయిపోతుంది. బంధువులు నీ దగ్గరికి రారు, స్నేహితులు నీ దగ్గరికి రారు, రక్త సంబంధులు నీ దగ్గరికి రారు. అంధకారం అయిపోతావు, భ్రష్టుడైపోతావు. జాగ్రత్త. దేవుని దృష్టిలో చెడు నడత నడిచావా? జాగ్రత్త. సర్ప సంతానమా? జాగ్రత్త. నీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఈరోజు దేవుని సేవకులు నీకు తెలియపరుస్తున్నాడు. సర్ప సంతానమా, మీరు మారు మనసు పొందండి. మారు మనసుకు తగిన ఫలముని మీరు ఫలించండి. ఫలిస్తారా? ఏది మన జీవితంలో ఫలించే ఫలాలు ఏం కనబడుతున్నాయా? మారు మనసు ఫలం కనబడుతుందా? రక్షణ అనే ఫలం కనబడుతుందా? బాప్తిస్మం తీసుకునే ఫలం నీ జీవితంలో కనబడుతుందా? దేవునికి కృపవరాలు 9 కృపవరాలు ఫలాలు నీ జీవితంలో కనబడుతున్నాయా? పరిశుద్ధాత్మలాగా ఊగిపోతున్నావు, భాషలు వచ్చిన వాళ్ళలాగా భాష మాట్లాడుతున్నావు. అలవాటు ప్రార్థన, అలవాటు కలిగినట్టు క్రియలు మీరు జరిగిస్తూ ఉన్నారు. దేవుని దృష్టికి దూరం అయిపోతారు. జాగ్రత్త. దేవుని దృష్టికి చెప్పినప్పుడు మీరు నమ్మకం ఇచ్చేసి ఈ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్త. మనిషి 12 ఏళ్ళకు వాటి పిల్లలు గమనించినట్లయితే 55 సంవత్సరాలు ఏలేడు. నడిచేవా? మంచి నడక నడుస్తున్నావా? దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనబడుతున్నావా? మంచి విశ్వాసగా కలుగుతున్నావా? మంచి సేవకుడిగా నడుస్తున్నావా? ఎంతసేపు మన డబ్బా కొట్టుకోవటమే. ఏమండి? దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క రక్షణ కొరకు, మారు మనసు కొరకు ప్రయాసపడేవాళ్ళు చాలా తక్కువ. అది చాలే, ఈ 10 మంది వస్తే చాలే, 20 మంది వస్తే చాలే, 1,00,000 మంది వస్తే చాలే. ప్రపంచంలో 700 కోట్ల మంది పైన ఉన్నారండి. 800 కోట్ల మంది ఉన్నారు మన భారతదేశంలో. పది శాతమే ఇంకా ఉంది. దాదాపు 90% మారవలసిన వారు ఉన్నారు.
ఇంకా 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 బాప్తిసం తీసుకుంటున్నారు, ఆచారాలు పాటిస్తున్నారు, రక్షణ పొందుకుంటున్నారు, కావలసిన అన్ని క్రియలన్నీ జరిగించేస్తా ఉన్నారు. మనిషి తన జీవితంలో ఏం చేశాడు చెప్పండి? ఇజికి తన జీవితంలో ఏం చేశాడు? వాటినన్నిటిని కూడా పడగొట్టేశాడు. అతడు తన తండ్రి అయిన ఇజికియా పడగొట్టినట్టు ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలు యొక్క బలిపీఠములను, స్తంభాలను, ఇవన్నీ కూడా ఏం చేశాడు చెప్పండి? అక్కడున్న ప్రజలందరినీ కొలిచేటట్లుగా చేశాడు, పూజించేటట్లుగా చేశాడు, నమస్కారం చేసేటట్లుగా చేశాడు. మనిషి కానీ ఇజికియా వాటినన్నిటిని పడగొట్టేశాడు, తొలిపించేశాడు వాటినన్నిటిని. తిరిగి మళ్ళీ అతను ఏం చేశాడంటే కట్టించి ఇవన్నీ మళ్ళీ ప్రారంభించాడు. కాబట్టి ప్రారంభించేశాడు. 6వ వచనంలో ఒక మాట అంటున్నాడు, బెన్హిమీము లోయ ముందు అతడు తన కుమారులను అగ్నిగొండ దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చెల్లంగిత్తనములను వాడుకన చేయు కర్ణపిశాచ మాటలతోనూ సోదెగాండ్రులతోనూ సాంగత్యము చేయించు యెహోవా దృష్టికి బహు చెడు నడత నడుచుచు ఆయన నాకు కోపము పుట్టించెను. ఏమండి, సోది చెప్పుకునే వాళ్ళు లేరా ఇప్పట్లో? ఇంకా నాయన ఒక ఆమె ఏం చేసిందంటే ఎక్కడో 1 కిలోమీటర్ దూరం వెళ్ళిపోయినామని వెనక నుంచి తీసుకొచ్చుకుంటూ వస్తుంది. రామ్మ నా గురించి, నా భవిష్యత్తు గురించి చెబుతుగంటరా అని చెప్పి ఆ సోది చెప్పి ఆమెను తీసుకుంటా పోతారు. మంత్రగాళ్ళు సాంగత్యం చేసేవాళ్ళు లేరా? ఇటు బాప్తిసం పొందుకుంటారు, ఇటు రక్షణ పొందుకుంటారు, ఇటు చర్చికి వెళ్తారు, సంఘానికి వెళ్తారు, సేవకులతో ఆహాహం అని చెప్పి చక్కగా మాట్లాడతారు. అన్ని బాగానే ఉంటాయి. కానీ వాళ్ళు చేసే ప్రతి పని కూడా దేవుని దృష్టికి చెడు నడత కలుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి. మెడకు తాళ్ళు కట్టుకుంటారు, కాళ్ళకు తాళ్ళు కట్టుకుంటారు. ఏమండి, ఎవడన్నా ఎదురొత్తే ఎలరు, తుమ్మితే ఎలరు, దగ్గితే ఎలరు. క్రైస్తవులు, ఇశ్రాయేలు ప్రజలు ఇంకా బీజం పోలేదండి. ఆ బీజం పోలేదు. మాంత్రికులని సాంగత్యం చేస్తా ఉన్నారు, సోదెగాండ్రులను సాంగత్యం చేస్తా ఉన్నారు, కర్ణపిశాచులను సాంగత్యం చేస్తా ఉన్నారు. ఇది దేవుని దృష్టికి చెడు నడత కాదా? చెడు నడక నడుస్తూ ఉన్నారు, చెడు పనులు చేస్తున్నారు, చెడు ఆలోచన కలిగి ఉంటున్నారు, చెడు ఉద్దేశాలు కలిగి ఉంటున్నారు. ఇవన్నీ దేవుని దృష్టికి చెడు పనులు. ఇవన్నీ మనిషి ఇశ్రాయేలు ప్రజల నుంచి వెలివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని దృష్టిలో మనం వెలివేయబడ్డామా? మన జీవితం అధోగతనం అయిపోతుంది. గుర్తుపెట్టుకో. అందుకని బాప్తిసం ఇచ్చిన యోహాను అక్కడున్న వారందరికీ బాప్తిసం ఇస్తుంటే మీరేమో ఏంటంట ఎగ్జిబిషన్ చూసినట్టు చూస్తున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు? ఏంటి, ఏం జరిగింది, ఏం కార్యాలు జరిగినాయి అని ఆలోచన చేయాలి. ఇవాళ రోజున బలవంతమైన బాప్తిసాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని సమస్యలు అయితే భయంకరమైన పరిస్థితి, డబ్బులిచ్చి బాప్తిసాలు ఇచ్చే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. పొట్టచించుకుంటే కాళ్ళు ముందు పడతాయి అన్నట్టుగా, కాళ్ళు ముందు పడినట్టుగా ఇవాళ రోజున క్రైస్తవుడు తిట్టుకోవటం వల్ల కూడా అన్నిటికీ తేలికైపోతూ ఉన్నాం. ఎందుకు? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదిగా మనం చేయడానికి ఏంటి? దేవుని యొక్క కృపను బట్టి మీరు ఈ పనులు చెయ్యొద్దు అంటే ఏంటి? నరహత్య చెయ్యొద్దు, దొంగతనం చెయ్యొద్దు, అబద్ధం ఆడొద్దు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని చెప్పి మొదటి ఆజ్ఞ మనకి ఇచ్చినప్పుడు ఇవన్నీ మనం పక్కన పెట్టేసి మనము దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచుకుంటే ఎంత బాగుందో ఆలోచన చేయండి. కాబట్టి మనిషి తన జీవితంలో చెడు నడత నడిచేది కాబట్టి అంధకారం అయిపోయింది. కాబట్టి అగ్నిగుండం అంటే ఏంటి? ఈ మధ్య చాలా మంది ఏం చేస్తున్నారంటే అగ్నిగుండంలో నడుస్తూ ఉన్నారు. చాలా మంది
దాటి వెళ్తూ ఉంటారు. కాబట్టి విషయాలు గమనించాలి ప్రియులారా. అందుకని మాత్రం మనకి తెలియపరుస్తూ ఉన్నారు, ఇశ్రాయేలు గోత్రము స్థానములన్నింటిలోనూ కోరుకొనిన యెరూషలేమందు నా నామమును నిత్యము. కాబట్టి మనిషి తన జీవితంలో చెడు నడక నడిచేది కాబట్టి అతను ఇశ్రాయేలు ప్రజల నుంచి వెలివేసినట్లుగా మనం చూస్తున్నాం. అతను చేసిన చెడు నడక ఏంటయ్యా అంటే మాంత్రికుల్ని, సోదరుల్ని అందరినీ కూడా ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? సాంగత్యం చేశాడు. అందుకనే సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి తప్పించిన వాడెవడు, మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే ఆ ఉగ్రత నుంచి నిన్ను తప్పించగలడు. చెప్పండి. దేవుని యొక్క ఉగ్రత నుంచి మనల్ని తప్పిస్తాడు. చూడండి, దేవుని యొక్క ఉగ్రత నుంచి మనల్ని తప్పిస్తాడు. ఒక మాట మనం చదువుకుందాం. రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట అంటాడు, దుర్నీతి చేత సత్యమునకు అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదనను దుర్నీతి మీదనను దేవుని యొక్క కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ప్రియులారా, గమనించినట్లయితే దుర్నీతి చేత సత్యములను అడ్డగించిన మనుషుల యొక్క చూడండి సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం అంట అంత ఇంత లేదంట. సత్యాన్ని అడ్డగించే మనుషులు బ్యాచ్ లేరు. ఈడు నిజం చెప్పాడు అనుకోండి, ఆ నిజాన్ని కప్పేస్తున్నాడు. వీడు ఏం చేస్తాడు? అబద్ధం ఆడుతున్నాడు. కానీ ఏం చేస్తాడు? బలలో చేయబెడుతున్నాడు. ఎంతవరకు సమయం ఇది? దేవునికి ఉగ్రత అయిపోతా. గుర్తుపెట్టుకో, అబద్ధం ఆడుతున్నావు, బలలో చేయబెడుతున్నావు. మోసం చేస్తున్నావు, బలలో చేయబెడుతున్నావు. వ్యభిచారం చేస్తున్నావు, బలలో చేయబెడుతున్నావు. దేవునికి ఉగ్రత అయిపోతావు. ఇచ్చేవాడు ఉగ్రత అయిపోతాడు, తీసుకునేవాడు ఉగ్రత అయిపోతాడు. గుర్తుపెట్టుకోడు. అందుకనే బాప్తీసం ఇచ్చిన యోహానుకి దేవుడు మంచి గ్రహింపునిచ్చాడు. దేవుని సేవకులు కూడా గ్రహింపు అనేది కావాలి. వివేచన అనేది చాలా శ్రేష్టమైంది. దావీదుకి ఇచ్చాడు, దానియేలుకి ఇచ్చాడు, అలా ఎంతో మంది భక్తులకి ఇచ్చాడు. సంఘములో ఎవరు ఏ విధంగా ఏ ఆలోచనతో ఎటువంటి పరిస్థితిలో ఉన్న ఆ గ్రహింపు అనేది దేవునికి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. పరలోకము నుంచి బయలుపరుతుంది. వీళ్ళు చెప్పింది, వాళ్ళు చెప్పింది, ఆడు చెప్పింది, వీళ్ళు చెప్పింది కాదు. పరలోకం నుంచి బయలైపోయింది. దేవుని ఉగ్రత వస్తుంది. గుర్తుపెట్టుకోండి. దేవుని ఉగ్రత వచ్చినా మన జీవితం భయంకరమైన పరిస్థితి వచ్చేస్తుంది. భయంకరమైన పరిస్థితి. యోహాను సువార్త 3:36 అంటాడు, కుమారుని మీద నమ్మకం ఉంచిన వాడు శాశ్వత జీవం గలవాడు, కానీ కుమారుని నమ్మడానికి నిరాకరించిన వాడికి జీవం చూపుకు కూడా అందదు. దేవుని కోపం అతని మీద ఎప్పుడూ ఉంటుందట. దేవుడి మీద విశ్వాసం ఉంచకపోతే చెప్పండి నేనంట, దేవుని మీద విశ్వాసం ఉంచకపోతే పరిస్థితి ఏంటి? ఇంకోసారి చదువుకున్నామని
వచ్చిన కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవవాడు. కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు, కానీ దేవుని యొక్క ఉగ్రత వాడి మీద నిలిచి ఉండును. ఏంటంట? కుమారుని యొక్క విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవము గలవాడు. చాలా మంది వాదిస్తూ ఉన్నారు, యేసుక్రీస్తు దేవుడు కాదు. ఎక్కడేమని చెబుతున్నాడు? కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడు. నిత్య జీవను చూడాలి, నిత్య జీవంలో నువ్వు నిల్చుండాలి, నిత్య జీవంలో నువ్వు ప్రవేశించాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించాలి. అట్ట కాకపోతే దేవునికి ఉగ్రత అయిపోతాం. చెప్పండి. కుమారుడికి విధేయుడు కాని వాడు జీవము చూడడు, కానీ దేవుని యొక్క ఉగ్రత వాడి మీద నిలిచుంటాడు. గుర్తుపెట్టుకోండి. నిత్య జీవం కావాలా? దేవుని యొక్క ఉగ్రతకు మీ మీద ఉండేటట్టు కావాలా? నిత్య జీవం కావాలంటే యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచు. ఆయన రక్త మాంసంలో నువ్వు పాలు పొందుకో, అప్పుడు నిత్య జీవాన్ని నువ్వు పొందుకుంటావు. దుర్నీతి నుంచి నువ్వు తప్పించుకోవాలి, శాపకంలో నుంచి విడిపించబడాలి, పాపంలో నుంచి విడిపించబడాలి. అప్పుడు నిత్య జీవం గలవాళ్ళు నిత్య జీవంలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యోహాను గారు చెప్పిన మాట ప్రకారంగా మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? జాగ్రత్త. మనిషి తన జీవితంలో చూడండి, తన తండ్రి చేసిన క్రియల్లో కూడా చేయలేకపోయాడు. అతను నుంచి ఇశ్రాయేలు ప్రజల నుంచి త్రోసేసినట్టుగా మనం చూస్తున్నాం, వెలివేసినట్లుగా మనం చూస్తున్నాం. అటు జీవితం మన జీవితంలో రాకోకుండా ఉండాలి అని అంటే దేవుని దృష్టిలో నీతిగా మనం ప్రవర్తిద్దాం, నిత్య జీవంలో మనం ప్రవేశిద్దాం. దేవుడు తన వాక్యాలను మన వీటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.